హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమని రాసిందంటే, పరలోక రాజ్యము దేన్ని పోలి ఉందంట? దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అంటున్నాడు. 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకుని బయలుదేరి పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు పోలి ఉందంట పరలోక రాజ్యము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని కన్యకలతో 10 మంది కన్యకలతో పోల్చాడు అంటే, మనం కింద వచనాలకు మనం వెళితే, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు. సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక సంఘం పరలోకం కోసం సిద్ధపరచాలి అంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కోసం ఒక సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఉపమాన రీతిగా ఒక 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 ఫార్ములా అని చెప్పాడు. ప్రతి సంఘంలోనూ కూడా మనం సిద్ధపడాల్సిన విధి విధానాలు దీనిలో బోధించబడి ఉన్నాయి. ఏ విధంగా అంటే, బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో కూడా సిద్ధలతో నూనె తీసుకుని పోయిరి. ఇక్కడ ఇద్దరి దగ్గర దివిటీలు ఉన్నాయి. అందరూ క్రైస్తవులే, అందరికీ రక్షణ అనుభవం ఉంటుంది. సంఘంలో ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటారు. అందులో ఎలాంటి డౌటు లేదు, నో డౌట్. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక 5 తమ దివిటీలతో పాటుగా నూనె తీసుకుని వెళ్ళారు. ఒక 5 దివిటీలు మాత్రం పట్టుకుని వెళ్ళారు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మందిరానికి మందిరంలో ఎలా మనం కొనసాగుతూ ఉన్నాం? దివిటీలు అనగా, దివిటీలు దేనికి సాదృశ్యం అంటే, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి నేను ప్రభు కోసం జీవిస్తాను అని, నేను ప్రభు కోసమే జీవిస్తాను అని తనను తాను దేవుని కోసం వెలిగించుకోవటం ఈ దివిటీల సాదృశ్యం. వీటిలో నూనె లేదు. 5 నూనె ఉంది, 5 నూనె లేదు. 5 విశ్వాసం ఉంది, 5 విశ్వాసం లేదు. నూనె విశ్వాసానికి సాదృశ్యముగా ఉన్నది. మన భక్తి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం వల్ల ప్రయోజనం ఉండదు. కానీ మన భక్తి దేవునికి నచ్చినట్టుగా భక్తి పరులుగా జీవించడం చాలా కష్టం. చాలామంది ఈరోజు క్రైస్తవుల్లో ఆచార భక్తి అంటే ఒక సిద్ధపాటు లేని భక్తి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం ఒక ఆచారం కాబట్టి, దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి కాబట్టి డ్యూటీలు పట్టుకుని రగిలించుకుంటూ వచ్చేసారు. ఈరోజు మానవుని భక్తి ఎలా ఉంటుందంటే, దేవుని మందిరంలో వాక్యం చదువుతున్నప్పుడు గాలి చేత రేపబడిన సముద్ర తరంగం అది ఎంతసేపు లేపుద్ది, అలానేది ఎంతసేపు లేపుద్ది, గాలి చేత ఎత్తున లేస్తుంది. ఎంత ఎత్తున లేచిందో మళ్ళీ అంత ఎత్తున కింద పడిపోద్ది.
అదే నూనె అనేది లేకపోయినా ఈ దివిటీలు కూడా ఎంతసేపు ఎంతసేపు వెలుగుతాయి, ఎంతసేపు రగులుతాయి, ఎంతసేపు రగులుతాయి, ఎంతసేపు వెలుగుతాయి ఇవి. కొద్దిసేపు కొద్దిసేపు ఏది ఆ కొద్దిసేపు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒక క్రైస్తవుడు తన జీవిత కాలంలో కొద్దిసేపు వాక్యం చేత రగిలించబడి, లేదంటే ఆదివారం రగిలించబడి మళ్ళీ సోమవారం చల్లారిపోయే జీవితాల్లాగా ఉండకూడదు. ఆదివారం భక్తిపరుడుగా ఉండి సోమవారం లోక సంబంధమైన వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకు నూనె లేదు, వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి. ఆ దివిటీలు ఎప్పుడు మండుతున్నాయి అంట? వాక్యం విన్నప్పుడు మాత్రమే మండుతున్నాయి. దివిటీలు ఎప్పుడు వెలుగుతున్నాయి అంట? ఆ యొక్క వాక్యం నూనె ఉన్నంత వరకే వెలుగుతున్నాయి. కానీ వీళ్ళలో ఏం లేదంట, విశ్వాసము అనే నూనె లేకపోవటం. చాలా విచారకరమైన పరిస్థితి. మనం అనుకుంటాం క్రైస్తవులం కాబట్టి, మనం బాప్తీసాలు తీసుకున్నాం కాబట్టి మనందరం ఖచ్చితంగా పరలోకానికి చేరుకుంటాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం మనం. ఎందుకంటే క్రమం తప్పకుండా ఆదివారం వెళ్తున్నాం కదా, క్రమం తప్పకుండా శుక్రవారం ప్రార్థనలో పాలవుతున్నాం కదా, క్రమం తప్పకుండా శనివారం దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం అంటున్నాం కదా. కానీ 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 విశ్వాసము లేని భక్తి పరుల గురించి చెప్తున్నాడు దేవుడు. అంటే నూనె లేని దివిటీల గురించి చెప్తున్నాడు దేవుడు నూనె లేని దివిటీల గురించి చెప్తున్నాడు. అయ్యా, నూనె లేని దివిటీ ఏమైందంట? సంఘం విడవబడిందంట. ఎక్కడ విడవబడింది నూనె లేని సంఘం. దేవుని రాజ్యానికి వారసులు అవలా. ప్రతి క్రైస్తవుడు తన భక్తిలో అసలు బాప్తీసం తీసుకుని తను జీవించినంత కాలంలో తను రగిలించబడాలి అంటే, తను వెలిగించబడాలి అంటే, పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి అంటే విశ్వాసము అనే నూనెను తీసుకుని వెంబడించాలి. అలా వెంబడించిన వాడు పరలోక రాజ్యము చేరగలడు. ఆ నూనె ఏమిటంటే నేనంటాను నాకు అర్థమైన భాషలో నేనంటాను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే బ్రతకడం అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించటం అసాధ్యం. ఈరోజు క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం. నామకార్థము భక్తి పరులు తయారైపోయారు. ఏదన్నా అంటే పొద్దున్న ఉదయకాలం ప్రార్థనలు, సాయంత్రం ప్రార్థనలు, ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఇవన్నీ చేస్తున్నారు, పర్వాలేదు, అది భక్తి, పర్వాలేదు, దివిటీలు ఉన్నాయి మీ దగ్గర. కానీ నూనె లేకపోతే మీ దివిటీ రగిలించబడదు. పెండ్లి కుమారుని ఎదుర్కోలేవు. అయ్యా, నూనె తెచ్చుకుంటాను, నాకు కొంత సమయం అని చెప్పేసి నువ్వు కొద్ది సమయం తీసుకుని వెనుతిరిగి వెళ్ళి నూనె తెచ్చుకుంటానికి వెళ్ళావా, నువ్వు వచ్చేపాటికి ఏం చేయదంట? తలుపులు మూయబడతాయి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇవాళ రావచ్చు, రాత్రికి రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మనం ఎప్పుడు నూనె వంటి విశ్వాసాన్ని సిద్ధపరిచి ఎప్పుడు మనం వాక్యము చేత రగిలించబడుతూ ఉండాలి. విశ్వాసం ఏం చేద్దాం తెలుసా? వాక్యము చేత రగిలించబడుతూ ఉంటుంది. మరి ఈ నాకు అర్థమైన ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పాడో నాకు అందుకే అంటాడు, 6వ వచనంలో అన్నాడు కదా, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొంటకు రండి అని ఒక కేక వినబడినప్పుడు అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దవిటీలను చక్కపరిచిరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, అయ్యా, మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము నూనె మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు ఆ బుద్ధి గలవారు అన్నారు కదా, కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువాని వద్దకు పోయి కొనుక్కుని రండి అని చెప్పిరి. వారు కొనుగోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందులో లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చాయా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను.
ఎందుకు ఎరగనంటున్నాడంటే మీలో విశ్వాసము లేకపోతే, భక్తి జీవితంలో విశ్వాసం అనేది ప్రధానం. విశ్వాసం లేనివాడు జీవితం ఎలా ఉంటుందంటే, ఆ వాక్యం విన్నప్పుడు మాత్రం వాక్యము చేత రగిలించబడతాడు. అవును, ప్రభువుని అంగీకరిస్తాడు. అవును, దేవుడు గొప్పవాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. వాక్యం ఉన్నంతసేపు దేవుని గురించి కన్నీరు కారుస్తాడు, ప్రార్థన చేస్తాడు. అవునయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా అని వేడుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత విశ్వాసం లేని వాడు ఏం చేస్తాడంట, లోకంలో కలిసిపోతాడు, లోకానుసారంగా బ్రతుకుతాడు. తన యొక్క మానవ నైజం తన భక్తి జీవితాన్ని ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటుంది. తన కలిగి ఉన్న అవసరాలు తన భక్తి జీవితాన్ని ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటుంది. తన కలిగి ఉన్న స్వార్థం ఎప్పుడు తన భక్తి జీవితాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకయ్యా డామినేట్ చేస్తుందంటే విశ్వాసం లేదు అతనికి. దేవుడు నాతో ఉన్నాడే, నేను ప్రార్థించేటప్పుడు మాత్రమే కాదు, అతను నాకు ఎల్లవేళలా నాకు ఆయన కాపరిగా ఉన్నాడు. నేను మాట్లాడే మాటల్లో కావచ్చు, నా పనుల్లో కావచ్చు, నా ఉద్యోగంలో కావచ్చు, ఎల్లవేళ ఆయన నాకు కాపరిగా నాతో ఉంటాడు కదా. ఆయనకి లోకంలో మరుగైనది ఏదీ లేదు కదా. మనకు చీకటిగా అనిపించింది ఆయనకు వెలుగుగా కనిపిస్తుంది కదా. అలాంటప్పుడు నేను ఎలా నా భక్తిలో నేను పక్కకు తప్పుకోగలను? నేను మాట్లాడే మాటల్లో నా దేవుడిని సంతోషపెట్టుకోకుండా సాతాన్ని సంతోషపెట్టే విధంగా నేను ఎలా జీవించగలను? నేను చూసే చూపుల్లో నా దేవుడిని సంతోషపెట్టకుండా సాతాన్ని సంతోషపెట్టే విధంగా నేను ఎలా చూడగలను? నా భక్తిలో నేను ఎలా దివిటీలు లేని వాడిగా నేను ఎలా ఆరిపోగలను? నేను ఎక్కడున్నాను, అన్యుల మధ్యలో కావచ్చు, విశ్వాసుల మధ్యలో కావచ్చు, నేను ఎక్కడున్నాను నా దివిటీలు రగులుతూనే ఉండాలి విశ్వాసము చేత. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసము చేత నా దివిటీలు ఎప్పుడు రగులుతూనే ఉండాలి, వెలుగుతూనే. అది దేవుని ఉద్దేశం. దేవుని యొక్క మనుషుల పట్ల, మానవుల పట్ల దేవుని ఉద్దేశం అది. అలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తులు మాత్రమే, అలాంటి భక్తిపరులు మాత్రమే పరలోకానికి చేరగలడు అని ప్రభువైన యేసుక్రీస్తు ఈ 10 మంది కన్యకలు ఉపమాన రీతిగా పరలోక రాజ్యాన్ని పోల్చి చెప్పాడు అని నేను అనుకుంటూ ఉన్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.